ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంత కోపం? రాత్రి మీరు చేసిన పనికి. అంటే బామ్మ చెప్తేను ఒకసారి ఎలా ఉంటుందో ఒక ముంత ట్రై చేశాను. భలే బాగుంది. అదే బాగుందనిపించి ఇంకో ముంత కూడా తాగేసరికి అది వేరేలాగా పనిచేసింది. నేనేమైనా మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టానా? ఎక్కువ అంటే చాలానే ఇబ్బంది పెట్టారు. చూడండి, ముఖం కందిపోయేలాగా ఎలా గిల్లేశారు. నేను బుగ్గ గిల్లానా? నడుం కూడా గిల్లారు. నడుమా? ఇంకేం గిల్లాను? అదే ఏమేం చేశాను అని. అది నా నోటితో నేను చెప్పలేను. పర్లేదు, కళ్ళు మూసుకుని ఎవరో డబ్బింగ్ చెప్పారనుకుంటాను. ఏం చేస్తాను చెప్పు ప్లీజ్. చెప్పవా? అంటే పక్కకు వచ్చి పడుకుని సెన్సార్ పనులేమైనా చేశానా? అంతవరకు మిమ్మల్ని రానివ్వకుండా ఎస్కేప్ అయ్యాను. అమ్మయ్యా. లేదంటే చాలా జరిగిపోయి ఉండేది. అంటే ప్రస్తుతానికి ఏం జరగలేదన్నమాట. సారీ. స్పృహ లేకుండా అలా చేసేసుంటాను. కానీ నాలో వేరే ఏ బ్యాడ్ ఇంటెన్షను లేదు. ఏమనుకోవద్దు. సారీ సారీ సారీ. సారీ సారీ. నాకు తెలుసండి, మీరు బంగారం మీద చేయి వేసే హక్కు ఉన్న చోట కూడా హద్దు తప్పకూడదని అనుకుంటున్నారు. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అదంతా అత్తయ్య గారి పెంపకం మీకున్న మంచి గుణంలోనే ఉంది. సారీ. అక్క అక్క అక్క, ఏంటక్క ఈ టైంలో పడుకున్నావేంటి? ఏమో ఆనంద, తెలియకుండానే ఎప్పుడు నిద్రపోయానో ఏంటో ఏదో కొంచెం మత్తుగా ఉంది. అవునా? ఒంట్లో బాగానే ఉందా అక్క? బానే ఉంది. అవును, అనన్య ఎక్కడ ఆనందా?
ఏమో అక్క, చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. ఆ, ఏ అక్క? తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. త్వరగా అబార్షన్ చేయించాలి. అబార్షన్ ఏంటక్క? ఏమైంది? అది నేను తర్వాత చెప్తాను ఆనంద. అసలు తను ఎక్కడెప్పుడు? అత్తయ్య గారు, అనన్య, నువ్వు ఈ అత్తయ్య గారి గురించి ఏవైనా అనుకో, కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం నువ్వు ఒప్పుకోక తప్పదమ్మా. పదమ్మా, హాస్పిటల్కి వెళదాం. నువ్వు అబార్షన్ చేయించుకుందో గాని. అత్తయ్య గారు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, డాక్టర్, మీరిక్కడ? మీ కోడలు మీ పరిస్థితి ఏంటో చెప్పిందండి. తనే అబార్షన్ చేయమని నన్ను కన్విన్స్ చేసి బిడ్డను తీయించేసుకుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? ఇదిగోండి అబార్షన్ చేసిన రిపోర్ట్. లేని కడుపు తీయించుకున్నావా? ఏం నాటకాలు ఆడుతున్నావే? అనన్య, ఇచ్చిన మెడిసిన్స్ 1 వారం పాటు క్రమం తప్పకుండా వాడాలి, సరేనా? ఏంటమ్మా నువ్వు చేసింది? నా కోసం. నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు అత్తయ్య గారు. నా కడుపున పుట్టే బిడ్డ కుటుంబ సంతోషాన్ని పోగొట్టకూడదు. అందుకే భూమి మీద పడకుండానే పిండాన్ని తీయించేశాను. తల్లిగా బిడ్డని దూరం చేసుకోలేక మన ఇంటి ముందే పూజ చేశాను అత్తయ్య గారు.